విభజన హామీలపై ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు లాబియింగ్లు మొదలుపెట్టారా? సీఎంల సమావేశం సారాంశాన్ని కేంద్ర హోంమంత్రికి అందిస్తారా? సమస్యలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకుందామన్న చంద్రబాబు ఒక్కడే వెళ్లి ఢిల్లీ పెద్దలను కలుస్తుండడం వెనుక మతలబేంటి? ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగి రోజులు గడుస్తున్నా కమిటీలు ఎందుకు ఏర్పాటు కాలేదు? ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం తర్వాత అసలేం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగి రోజులు గడుస్తున్నాయి. మీటింగ్ అయితే జరిగింది గాని ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన సమస్యలకు పరిష్కారం దిశగా రెండు వైపుల నుంచి చర్యలేవీ కనిపించడం లేదు. సీఎంల భేటీ ఆరంభ శూరత్వంగానే ముగిసిపోయింది. నిజానికి సమావేశం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కొండంత రాగం తీసి కాసింత పాట పాడినట్టుగా సమావేశాన్ని తుస్సుమనిపించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలకు పరిష్కార మార్గం దొరక్కపోగా అవి మరింత జటిలమై కూర్చున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. భేటీకి ముందు అనుకున్న ఎజెండా ఒకటైతే చర్చల్లో కూర్చున్న తర్వాత టేబుల్ మీదికి వచ్చిన ఎజెండా మరొకటి. విభజన సమస్యలన్నీ బైపాస్ రోడ్డెక్కి అసందర్భమైన టాపిక్స్ అన్ని ప్రధాన చర్చల్లోకి వచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ 3 బోకేలు 4 శాల్వాలు చాయ్ సమోసాలతో ముగిసిపోయింది. విభజన సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కార మార్గాన్ని ఇరువురు ముఖ్యమంత్రులు తీసుకోలేకపోయారన్నది వాస్తవం. చివరికి రాష్ట్ర అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాల్ని కూడా తెమల్చలేకపోయారు. అదే విషయం మీటింగ్ తర్వాత మంత్రుల ప్రెస్ మీట్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. నిజానికి ఈ మీటింగ్తో విభజన సమస్యలకు చెక్ పడినట్టేనని అందరూ ఆశించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు లైన్ క్లియర్ అయిందని తెలుగు ప్రజలు ఆశపడ్డారు. జటిలంగా మారిన విభజన సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. ఏపీ ప్రజల కంటే తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రుల మీటింగ్ను చాలా ఆసక్తిగా గమనించారు. కానీ జనం ఆశల మీద చివరికి నీళ్లు జల్లారు. కేవలం పాలిటిక్స్ తప్ప ఇంకేమీ పట్టని చంద్రబాబు తన ఆధిపత్యం కోసమే హైదరాబాద్ పర్యటనను వ్యూహాత్మకంగా మార్చుకున్నారు. అంతే తప్ప సీఎంల భేటీతో విభజన సమస్యలకు పరిష్కారం రాలేదు. నిజానికి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించడానికి అటు ఏపీ సీఎం చంద్రబాబుకు గాని ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గాని చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గురు శిష్యులు పరస్పరం విషెస్ చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంగానే ఆ భేటీ జరిగింది. నిజంగా విభజన సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశమే ఉంటే సీఎంల మీటింగ్ తర్వాత మార్గాల అన్వేషణ కోసం మరింత చొరవతో అడుగులు ముందుకు పడేవి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా ముందుకు కదిలేవి. కానీ జూలై 6న సమావేశం జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి చడీచప్పుడు లేదు. సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఇద్దరు సీఎంలు ప్రగతి వచనాలు పలికారు. అందుకోసం రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అధికారుల కమిటీతో పాటు మంత్రుల స్థాయిలో మరో కమిటీ వేస్తామన్నారు. అధికారులు మంత్రుల స్థాయిలో పరిష్కారం దొరకని అంశాలపై ముఖ్యమంత్రులే స్వయంగా చర్చిస్తారని తెలుగు రాష్ట్రాల మంత్రుల బృందం నాటి ప్రెస్ మీట్లో ప్రకటించింది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటి వరకు అధికారుల కమిటీ ఏర్పాటు కాలేదు. మంత్రుల కమిటీ ఊసేలేదు. నిజంగానే చంద్రబాబుకు విభజన సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే ఇదిగో పలానా అధికారులు ఏపీ నుంచి రిప్రజెంటేటివ్ గా ఉంటారని తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొందరు అధికారుల పేర్లతో ఉమ్మడిగా కమిటీ వేయాలని రేవంత్ కు లేఖ రాసేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన సమస్యలపై చర్చిద్దామని చెప్పిన ఏపీ సీఎం ఇప్పుడెందుకు కావాలని కాలయాపన చేస్తున్నట్టు? గెలిచిన తర్వాత చంద్రబాబు చాలా స్పష్టమైన ఎజెండాతో హైదరాబాద్ లో అడుగుపెట్టారన్నది సుస్పష్టం. ఆయన పర్యటన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఒకటైతే ఏపీ ఆర్థిక ప్రయోజనాలు మరొకటి. అనుకున్నట్టుగానే సీఎంల మీటింగ్లో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఏపీ రాజకీయ ప్రయోజనాల్ని కూడా ఆయన చక్కదిద్దుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చేష్టలుడికి వేడుక చూసింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశమేంటి? ఇక్కడి కాంగ్రెస్ పాలకులు అసలేం కోరుకుంటున్నారు? ఏ అంశాలను వదులుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకొని వెళ్లారు చంద్రబాబు. ఇదే సమయంలో తెలివిగా ఏపీ ప్రభుత్వం ఆలోచనల్ని సమావేశంలో చర్చించకుండా వ్యూహాత్మకంగా భేటీ ఎజెండాను డైవర్ట్ చేశారు బాబు. హరేక్ మాల్ అంశాలను మీటింగ్లో చర్చకు పెట్టారు.
తెలంగాణ సర్కారు మదిలో ఏముందో క్లియర్ గా తెలుసుకున్న చంద్రబాబు దానికి అనుకూలంగా కేంద్రంలో పావులు కదుపుతున్నారు. ఏపీకి అనుకూలంగా పనులు చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న కీలక అంశాలు, ఉమ్మడి ఆస్తుల విషయంలో కేంద్రంపై బాబు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవైపు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను సీఎంలుగా కలిసి పరిష్కరించుకుందామని చెప్తూనే, ఇంకోవైపు కేంద్రం దగ్గర తన పలుకుబడిని, పవర్ను ఉపయోగించుకొని పనులు చక్కబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం. కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై ఉమ్మడిగా లేఖ రాద్దామని మీటింగ్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. మరి ఆ కమిటీలు ఎక్కడిదాకా వచ్చాయో తెలియదు. సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా అటు చంద్రబాబు గాని ఇటు రేవంత్ గాని స్పందించడం లేదు. కమిటీలు వేయకుండానే, మంత్రుల స్థాయిలో సమస్యల్ని గుర్తించకుండానే, సీఎంలు ఇద్దరూ ఉమ్మడిగా కేంద్రానికి లేఖ కూడా రాయకుండానే చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నాడు. విభజన సమస్యలపై చంద్రబాబు ఒక్కడే కేంద్ర హోంమంత్రిని కలుస్తుండడం వెనుక ఆంతర్యమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెండింగ్ ఇష్యూలపై కేంద్రం నుంచి ఉమ్మడిగా హక్కులు సాధించుకుందామని చెప్పిన బాబు ఇప్పుడెందుకు ఏకపక్షంగా కేంద్ర పెద్దలని కలిసేందుకు వెళ్తున్నారు? దాని వెనుక చంద్రబాబు రహస్య ఎజెండా ఏంటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి బహిరంగంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని చేజేతలా సర్వనాశనం చేస్తున్నారని జనం భగ్గుమంటున్నారు. విభజన చట్టంలోని అంశాలపై సీఎం ఇప్పటివరకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రుల మీటింగ్లో చర్చించిన విషయాలను మంత్రిమండలికి వివరించే ప్రయత్నం చేయలేదు. అటు చంద్రబాబు మాత్రం అన్ని అంశాలను తన మంత్రిమండలికి వివరించి కేంద్రానికి నివేదిక ఇస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేల నెంబర్ పెంచుకునే పనిలో తలమునకలై ఉన్నాడు. ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకున్నదని తెలంగాణ జనం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీఎం రేవంత్ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం.